ఓట్లు వస్తాయి. ఎలక్షన్ తర్వాత నువ్వు చేస్తావు. రూపేష్, నన్ను కొట్టడానికి నీతో కలిపి గుంపుగా 100 మంది వస్తారు. కానీ నేను ఒంటరిగా నిలబడి దెబ్బలు తినేటప్పుడు నాతో నిలబడ్డ ఆ ఒక్కడు చాలు. ఆ ఒక్క ఓటు నాకు చాలు. రే బాబు, నువ్వు ఓటేసావా? వేశాను. మన పార్టీ గెలుస్తుందా? గెలుస్తుంది. ఇంతకీ నువ్వు ఎవరు ఓటేసావు? అది నువ్వెవరికేసావు? భలే అడిగాడు. కౌంటింగ్ స్టార్ట్ అవబోతోంది. విద్యార్థులందరూ పోలింగ్ బూత్కి కొంచెం దూరంగా ఉండండి. హలో, నాకు ఒంట్లో బాగోలేదు, అందుకని ఈ పాలోట్లు నేనే లెక్క పెడతా. రూపేష్ 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 పాల్ రూపేష్ మనం రెడీగా ఉన్నాం. రూపేష్ రూపేష్ పాల్ పాల్ వర్గీస్ మళ్ళీ పాల్ 2 పాల్. రూపేష్, నిన్న వాడిని కొట్టిన గ్యాంగ్ నీ షియాజన్ అరేంజ్ చేసిన గ్యాంగ్ కాదు. ఆ గ్యాంగ్ అరేంజ్ చేసిన సుభాష్. ఏంటి సుభాష్కి వాడికన్నా ముఖ్యమైనది అతని పార్టీ. ఇక ఇక్కడ పాలన చేసేది నీ సర్వాధికారం కాదు, ప్రజాస్వామ్యం. రూపేష్, ఆ సెకండ్ నోట్కొచ్చినట్టు బాగా అన్ని చెడగొట్టారు. వీళ్ళందరూ మన పార్టీ మనుషులా? అయ్యా, మా ఇంటి దగ్గర రాఘవైన ఒక ఆయన ఉండేవారు. అందరూ ఆయన్ని ఫ్రెండ్ అని పిలిచేవారు. ఆయన ఎవ్వరిని చూసినా ఒకే ఒక ప్రశ్న వేసేవారు, అన్నం తిన్నావా అని. ఆఖరికి ఆయన చంపడానికి వచ్చిన వారినైనా అలాగే అడిగేవారు. అలాంటి ఆయన్ని చూసాకే నేను జెండా పట్టుకున్నాను, వీర తిలకం కూడా నేను దిద్దుకున్నాను. కానీ ఈ పార్టీ రక్త కన్నీరుతో గెలవాలనుకుంది. దానికి రక్తతర్పణం చేయాల్సిందే మన పాలా? సుభాష్, కూర్చో. నీకొచ్చిన సమస్య అంటే పాలు చంపాలని ఎందుకు డిసైడ్ చేశారు? ఎవరు నిర్ణయించారు? ఏం నిర్ణయించారు? ఎవరు నిర్ణయించారు? డ్రామాలేం కాపాడయ్యా. సునీల్ నాతో అన్నీ చెప్పేశాడు. సునీల్ ఒక్కడే పార్టీ కాదు. సునీల్ ఈ పార్టీ సిద్ధాంతాల నిన్న ఈ పార్టీ సభ్యత్వం తీసుకుని లోపలికొచ్చిన అతనా నువ్వు చూసిన ఈ పార్టీ మనిషి? నువ్వు ముందు చెప్పావే రాఘవన్న అని, అలాంటి కొన్ని వేల రాఘవ్ గారులే ఈ పార్టీ శక్తి. ఆ తర్వాత పేపర్లో వచ్చిన న్యూస్ చదివి ఈ పార్టీని లెక్క కట్టకూడదు. ఇప్పుడు నువ్వు చెప్పిన సంగతి పార్టీకి తెలియనే తెలీదు. నీకు తెలిసిండకపోవచ్చయ్యా. నిజం చెప్పాలంటే మీరే నాకు చాలాసార్లు చెప్పారు. నిజం చెప్పాలంటే పార్టీ కన్నా ముఖ్యం పార్టీ సిద్ధాంతాలని మీరు చెప్పారు. అలా చెప్పిన పార్టీ ఈ రోజు నా స్నేహితుడిని చంపాలని ట్రై చేస్తుందని తెలిసాక నాకు ఇంకా పార్టీ అక్కర్లేదు. సుభాష్, ఆగు. కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య క్రియేట్ చేసిన వాళ్ళనే వెలివేయాలి, అంతేగాని ఇటువంటి మనిషిని కాదు. సునీల్ లాంటి మనుషులు మన పార్టీలో ఇక అక్కర్లేదు. మనుషులను చేర్చుకోవడం కాదు మన పార్టీ ఉద్దేశం. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎదిరించి నిలబడే ఇద్దరుంటే చాలు. ఎర్ర జెండా పట్టడానికి ఒకే ఒక్క చేయి చాలు. సుభాష్, నీలాంటి మనుషులే ఈరోజు మన పార్టీకి కావాలి.